ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్పించిన భద్రతను కొనసాగించాలంటూ హైకోర్టును కోరడం వింతగా ఉంది. ఇంకా నయం, ముఖ్యమంత్రి హోదాను కూడా కొనసాగించాలని ఆయన కోర్టును కోరలేదు. ఇప్పటికే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఏ రాజకీయ పార్టీని ఎక్కడ ఉంచాలో కోర్టులు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. తెలుగునాట ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు బలంగా ఉండేవి. ఇప్పుడు కారణాలేవైనా ఆ పార్టీలు గత చరిత్రకు వర్తమానంలో ఆనవాళ్లుగా మిగిలాయి. తెలంగాణలో సిపిఐకి శాసనసభలో కనీసం ప్రాతినిధ్యం ఉంది. సిపిఎంకు ఉభయ రాష్ట్రాలలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. తమకు గత వైభవం కల్పించాలని ఆ పార్టీ న్యాయస్థానం గడప తొక్కడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో ప్రతిపక్ష హోదా ఇప్పించమని జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని కోరడం కూడా అంతే హాస్యాస్పదంగా ఉంది. ఇది చాలదన్నట్లు ఆయన ఇప్పుడు దాదాపు 1000 మందితో తనకు భద్రత కల్పించాలని కోర్టు మెట్లెక్కారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతమందితో తనకు భద్రత ఏర్పాటు చేసుకున్నారా? ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు కూడా అంతమంది భద్రతగా ఉన్నారా? ఉంటే మాత్రం అభ్యంతరకరమే. ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇంతమందితో భద్రత ఏర్పాటు చేశారు? అంత అవసరం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చిన్న రాష్ట్రమే. పొరుగున ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఇంత భద్రత లేదే. వివాహాది శుభకార్యాలు లేదా మరేదైనా ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్ళినా ఆయనకు 2-3 కానిస్టేబుళ్లు రక్షణగా ఉంటారు. స్టాలిన్ కూడా సాదాసీదాగా ఇతరులతో పాటు కలిసి కూర్చుంటారు. తెలుగునాట ఈ ఆర్భాటం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 980 మందితో రక్షణ కల్పించుకున్నారని తెలిసి పలువురు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పలువురు నాయకులకు హైదరాబాద్ లో ఇళ్లు వాకిళ్లు ఉన్నాయి. ఈ కారణంగా హైదరాబాద్ లో ఉన్న ఇళ్లలో కూడా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు రక్షణ కల్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి హైదరాబాద్, బెంగుళూరు, ఇడుపలపాయలో ప్యాలెస్లు ఉన్నాయి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్యాలెస్లకు వెళ్ళినా వెళ్ళకపోయినా భద్రత కల్పించేవారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన తనకు అదే స్థాయి భద్రత కల్పించాలని కోరుతున్నారు. చంద్రబాబుకు నక్సలైట్ల నుంచి ముప్పు ఉంది, జగన్ రెడ్డికి ఆ ముప్పు లేదే. అయినా 1000 మందితో భద్రత కావాలని ఆయన ఎందుకు కోరుతున్నారు? ఆయనకు అంతమంది శత్రువులు ఉన్నారా? ఉంటే గింటే ఎందుకున్నారు? 5 ఏళ్ల పాటు ప్రజారంజక పాలన అందించానని చెప్పుకుంటున్న ఆయనకు శత్రువులు ఉండకూడదు కదా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత ఉండిందో అంత భద్రత కావాలని కోరుతున్నారంటే ఆయన ప్రజారంజక పాలన కాకుండా ప్రజా కంటక పాలన అందించారని భావించడం తప్పు కాదనుకుంటా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో కలిసిపోయిన ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు దూరమయ్యారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెడితే పరదాలు కట్టించుకున్నారు. పోలీసు రక్షణ వలయంలో బతికారు. చివరకు అధికారానికి దూరమయ్యారు. రక్షణ కోసం కాకుండా అధికార దర్పానికి చిహ్నంగా అప్పట్లో ఆయన అంతమందితో రక్షణ వలయం ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనల సందర్భంగా కూడా కనిపించినంత హడావుడి జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో కనిపించేది. తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరుగుతుందో నర్రమానవులకు కూడా కనిపించినంత ఎత్తుల్లో కంచె ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రస్తుత ప్రజాభవన్ వద్ద ఇదే స్థాయిలో ఇసుక కంచె ఏర్పాటు చేసుకున్నారు. వివిధ దేశాలలో నియంతలుగా పేరొందిన వారు మాత్రమే ఇలాంటి రక్షణ ఏర్పాట్లు చేసుకోవడం చూశాం. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఒక చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి 1000 మందితో భద్రత కల్పించడం విడ్డూరమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి మాత్రమే. ఒక మాజీ ముఖ్యమంత్రికి నిబంధనల ప్రకారం ఎంత రక్షణ కల్పించాలో అంతే కల్పిస్తారు. అంతకు మించి కావాలనుకుంటే
అందుకయ్యే ఖర్చును అతడే భరించడం న్యాయం. అయినా ఆయన ఇప్పటికీ వందల మంది ప్రైవేట్ భద్రతా సిబ్బందిని నియమించుకున్నారు. తెలుగునాట భద్రత అన్నది ఒక హోదాగా మారింది. ఇతర రాష్ట్రాలలో శాసనసభ్యులు అందరికీ అంగరక్షకులు కూడా ఉండరు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతకు ముందు కూడా ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారికి ఒక పైలట్, ఒక ఎస్కాట్ కారు మాత్రమే ఉండేవి. డజన్ల కొద్ది వాహనాలతో భారీ కాన్వాయ్ ఉండేది కాదు. ఏదేమైనా ఇప్పుడు జగన్ చేసిన విజ్ఞప్తి న్యాయస్థానం పరిశీలనలో ఉంది. కోర్టు ఏమి చెబుతుందో చూద్దాం. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 మాసాలే అయింది. ఇంతలోనే జగన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతోంది. తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైందన్న విమర్శలు వచ్చినందున ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆయన విమర్శలు చేస్తున్నారు. శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని గగ్గోలు పెడుతున్నారు. తనకు ఎదురైన అనుభవాలు ప్రత్యర్థులకు కూడా ఎదురవ్వాలని ఆయన ఆశిస్తున్నారు. అవినీతి కేసులలో తాను 16 నెలల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చినందున తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాలని జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోరుకున్నారు. అందుకే తాడు బొంగరం లేని స్కిల్ కేసులో చంద్రబాబును 2 నెలల పాటు జైలుకు పంపించారు. ఆ బాటలోనే అప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారని ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నారు. అంతేకాదు తన మద్దతుదారులతో రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని, పెట్టుబడులకు భద్రత ఉండదని, తెలంగాణ వైపు చూడండని సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్ అండ్ కో ప్రచారం చేయడం వింతగా ఉంది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని కోరేదాకా వెళ్లారంటే వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి చంద్రబాబు అధికారం చేపట్టినప్పటికీ మెతక వైఖరిని అవలంబిస్తున్నారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను వేధించిన వారిపై కనీసం చర్యలు తీసుకోవడం లేదని తెలుగు తమ్ముళ్ళు ఆవేశంతో ఊగిపోతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా జగన్ రోత మీడియాలో వస్తున్న వార్తలను గతంలో ఇతర పత్రికలు ప్రచురించి ఉంటే కేసులు పెట్టుండేవారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని ప్రచారం చేస్తున్న వారిపై కూడా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ పేరును ఎవరో దుండగులు తొలగిస్తే దళితులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ దుశ్చర్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రధాన కారణమంటూ సదరు రోత పత్రికలో వార్తలు వండివార్చారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో తెలుగు తమ్ముళ్ళు మరింత మండిపడుతున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను సిద్ధాంతం మంచిది కాదని చంద్రబాబు భావిస్తున్నట్టుగా ఉంది. అయితే ఈ ధోరణి తెలుగుదేశం కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలకు కారణమవుతోంది. శుక్రవారం నాటి విజయవాడ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచడానికై జగన్ అండ్ కో ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతోంది. 2014-19 మధ్య కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కల్పితాలు ప్రచారం చేసి జగన్ అండ్ కో లబ్ధి పొందింది. ఇప్పుడు కూడా అవే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2019లో చంద్రబాబు ఓడిపోయి జగన్ రెడ్డి అధికారం చేపట్టడంతో దాదాపు 2 ఏళ్ల పాటు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయటకు రావాలంటేనే భయపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుంచే వైసీపీ శ్రేణులు స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి చికాకులు సృష్టిస్తున్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షమవుతున్నారు. దీన్ని తేలికగా తీసుకుంటే అధికార పక్షమే నష్టపోతుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలంటారు. జగన్ అండ్ కో చేస్తున్న ప్రచారంపై వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరిస్తూ తప్పుడు ప్రచారాలను కట్టడి చేయని పక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం వద్ద జగన్ రెడ్డి పేరు తొలగించడానికి కారకులైన వారి వెనక చంద్రబాబు, లోకేష్ ఉన్నారా లేదా అన్నది తేల్చాలి. వారి ప్రమేయం లేని పక్షంలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. కక్ష సాధింపులు వాంఛనీయం కాదు గాని అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే వారిపైన చర్యలు కూడా తీసుకొని పక్షంలో అది అసమర్థత అవుతుంది. గతంలో చంద్రబాబు ఇలా ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే రాష్ట్రం భారీ మూల్యం చెల్లించుకుంది. జగన్ అండ్ కో విషయంలో
చంద్రబాబు ప్రభుత్వం మరింత అప్రమత్తత ప్రదర్శించాలి. లేని పక్షంలో ఎదురయ్యే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.